Hello everyone, welcome back to my YouTube channel, The Sanvika Space. ఈరోజు మనం అందరి ఫేవరెట్ అయిన స్నాక్ సమోసా రెసిపీ ట్రై చేద్దాం. నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను. చూద్దాం ఎలా టర్న్ అవుట్ అవుతుందో. ఫస్ట్ దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కన పెట్టేసుకుందాం. నేను ముందుగానే ఎగ్స్ అండ్ పొటాటోస్ బాయిలింగ్కి పెట్టేస్తున్న కుక్కర్లో, సో దట్ వీ కెన్ యూస్ లేటర్. ఇదంతా ప్రెప్ వర్క్ అనమాట మెయిన్ డిష్ కోసం. సో ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకుందాం. చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఇట్లా హాఫ్ మూన్ షేప్ అలా కట్ చేసేసుకుందాం. ఎటు మనం ఫ్రై చేసేస్తాం కదా, సో చిన్నగా కట్ చేసినా పెద్దగా కట్ చేసినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. మన చాయిస్ ఆఫ్ బైట్, మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసేసుకోవచ్చు, నో ఇష్యూ. ఇది నా అబ్జర్వేషన్, నాకైతే తెలీదు పర్ఫెక్ట్గా, బట్ నేను ఇలా కట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఆలు విత్ ఆనియన్ రెండు కాంబినేషన్లో సమోసా ప్రిపేర్ చేస్తున్నాను. బట్ కొంతమందికి ఓన్లీ ఆలూనే ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఓన్లీ ఆనియనే ఇష్టం ఉంటుంది. బట్ నేను రెండు కలిపి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో ఒక 2 minutes వెయిట్ చేద్దాం. సో ఆయిల్ బాగా హీట్ అవుతుంది కదా, తర్వాత అందులోకి మనం పోపు పెట్టేసుకుందాం. ఈ పోపు అనేది కామన్, లైక్ ఎవ్రీ ప్రాసెస్కి స్టార్టింగ్ ఇదే స్టెప్. ఎందుకంటే నాకు కుకింగ్ పెద్దగా రాదు, సో నాకు తెలిసినంత వరకు నేను ఇలానే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు 1 minute అవి కొంచెం ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసేద్దాం మొత్తం. నేను ఇందులోకి చిల్లీ ఏం యూస్ చేయట్లేదు, ఎందుకంటే మళ్ళీ అవి కొంచెం స్పైస్ ఎక్కువైపోద్దని చెప్పేసి ఇందులో ఆల్రెడీ మనం మసాలాస్ అవన్నీ కొంచెం వేసేసుకుంటాం కదా మంచిగానే, అందుకని నేను చిల్లీ ఏం తీసుకోవట్లేదు, నేను ఓన్లీ ఆనియనే వేసాను. దీన్ని కొంచెం బాగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతుంటే కింద స్టిక్ అయిపోతుంది. ఒక 2 minutes ఇలా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అవుతుంది. తర్వాత అందులోకి మనం కొంచెం పసుపు యాడ్ చేస్తాం. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఈ ప్రాసెస్ మొత్తం మనం సిమ్లోనే పెట్టేసుకుందాం. గ్యాస్ హై ఫ్లేమ్ పెట్టేసుకుంటే మళ్ళీ ఫాస్ట్గా డార్క్ బ్రౌన్ అయిపోతుంది, సో అప్పుడు కొంచెం ఫ్లేవర్ మారిపోద్ది. అందుకని సిమ్లోనే పెట్టేసుకొని స్లోగా కుక్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ లిడ్ పెట్టేసుకుందాం. ఈ లోపల మనం ఆల్రెడీ బాయిలింగ్కి పెట్టేసాం కదా, పొటాటోస్ అండ్ ఎగ్స్ విజిల్స్ వచ్చేస్తున్నాయి. నేను ఒక 2 to 3 విజిల్స్ వరకు ఉంచుతున్నాను అలాగే. సో నెక్స్ట్ ఆనియన్స్ చూసారా, ఆల్మోస్ట్ కొంచెం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్. ఇంకొంచెం ఫ్రై చేసేసుకుందాం. తర్వాత ఆల్రెడీ మనం కుక్ అయిపోయిన పొటాటోస్ అవన్నీ పీల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేద్దాం. ఎందుకంటే ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయిపోయాయి కదా, అందుకని పొటాటోస్ని నేను మరీ ఎక్కువ స్మాష్ ఏం చేయలేదు, జస్ట్ అలా ఒక పొటాటోని ఒక 4 slices కట్ చేశాను. సో ఎందుకంటే ఇక్కడ మనం ఎక్కువ కలుపుతూ ఉంటాం కదా, మనం ఆల్రెడీ స్మాష్ చేసేసేస్తే అది ఒక పేస్ట్ లాగా అయిపోతుంది. అందుకని నేను స్మాష్ ఏం చేయలేదు, జస్ట్ కట్ చేశాను పీసెస్గా. ఇప్పుడు మనం కలుపుతూ ఉంటే లాస్ట్ ఫైనల్గా అది అయిపోతుంది, ఆల్రెడీ చిన్న చంక్స్గా అయిపోతుంది. సో అందుకని నేను ఇలా చేశాను. ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. ఇందులోకి మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం 1 by 1. ఇప్పుడు కారం యాడ్ చేశాను ఫస్ట్. కొంచెం హింగ్ యాడ్ చేశాను నేను.
నేను సాల్ట్ కొంచెం యాడ్ చేశాను ముందు. ఇప్పుడు నేనేం యాడ్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ పొటాటోస్ బాయిలింగ్ అప్పుడు యాడ్ చేశాను. ప్లస్ మళ్ళీ ఆనియన్స్‌లో యాడ్ చేశాను కదా! సో, నేనొకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకుంటాను కొంచెం. మంచిగా కలిపేసేసుకొని లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకుందాం మళ్ళీ ఒక 2 మినిట్స్. ఇప్పుడు ఎగ్స్ ఇందాక పొటాటోస్ తీసాం కదా! ఇప్పుడు ఎగ్స్ దీన్ని స్లైసెస్ చేసేసుకుందాం. చిన్న చిన్న స్లైసెస్. నేను ఒక ఎగ్‌ని 4 పీసెస్ కట్ చేస్తున్నాను. నేను ఇది కూడా కొన్ని సమోసాస్‌లో యాడ్ చేద్దామని చెప్పేసి బాయిల్ చేశాను. నెక్స్ట్ సమోసా షీట్స్. నేను సమోసా షీట్స్ అనేవి ఇవి ఆర్డర్ చేసుకున్నాను. సో, నేను ఇవే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇందులో 50 షీట్స్ వచ్చాయి. ఇట్స్ ఓకే. మనం పెద్ద ప్రో కాదు కదా! అందుకని ఇవే యూజ్ చేద్దాం ఫస్ట్ కొంచెం అట్‌లీస్ట్ ఓకే మంచిగా వచ్చిందనన్నా ఉంటుంది గదా! అందుకని నేను ఇవి తీసుకున్నాను. చాలా థిన్‌గా ఉంది షీట్. దట్టు ఇవి ఈజీగా సెపరేట్ అయిపోతున్నాయి. సో, పెద్ద డిఫికల్టీ ఏమి ఉండదు సెపరేట్ చేయడానికి గూడా. ఒక సైడ్ ఏమో స్మూత్‌గా ఉంది. ఒక సైడ్ రఫ్‌గా ఉంది. సో, ఇప్పుడు ర్యాపింగ్ చూద్దాము. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా! నాకు పర్ఫెక్ట్‌గా రాదు. ఎనీహౌ ట్రై చేద్దాం. కొంచెం వాటర్ తీసుకున్నాను. ఎండ్స్‌ని స్టిక్ చేసేసి క్లోజ్ చేయడానికి కోసమని నేను వాటర్ యూజ్ చేస్తున్నాను. ఇది కరెక్ట్ మెథడో కూడా నాకు తెలీదు. బట్ ఇట్స్ ఓకే. ట్రై అండ్ ఎర్రర్ మెథడ్ ట్రై చేస్తున్నాను. ఇలా ఫస్ట్ కోన్ షేప్‌లో ఫోల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇందులో మనం ఫిల్లింగ్ పెట్టేసేసుకుందాం. చూసారా ఫైనల్ కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో కర్రీది. నేను అందుకే స్మాష్ చేయలేదు పొటాటో. చంక్స్‌గానే ఉంచేసాను. ఇలా మంచిగా కోన్ షేప్‌లో, ట్రయాంగిల్ షేప్‌లో ఫిల్ చేసేసుకుందాం. ఏ షేప్ అయినా ఓకే. మనకి ఎలా వస్తే అలా. బట్ కొంచెం చూడ్డానికి బ్యూటిఫుల్‌గా ఉంటే ఓకే. వి విల్ లెర్న్ స్టెప్ బై స్టెప్. ఎందుకంటే మనం ఇప్పుడే కదా కుకింగ్ స్టార్ట్ చేసింది. నేర్చుకుందాం చిన్నగా. చూసారు నా ఫస్ట్ సమోసా పర్ఫెక్ట్ షేప్‌లో వచ్చేసింది. ఇది వచ్చేసింది మిగతా అన్నీ వచ్చేస్తాయని గ్యారంటీ ఏం లేదు. బట్ ఓకే ట్రై చేద్దాం ఎలా వచ్చినా ఓకే. మా హస్బెండ్, మా మమ్మీ తింటారు కదా! నో ఇష్యూ. వాళ్ళకైతే నచ్చుతది. నా బేబీ ఇంకా తినలేదు కదా! సో, నా బేబీ ఒపీనియన్ ఇప్పుడేం అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు బీటా కిడ్స్ కదా! మనం అసలు చెప్పలేమనమాట. వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంటది ఏంటని. సో, అందుకే ట్రై చేస్తున్నాను అంత ధైర్యంగా. మళ్ళీ ఇంకోటి ఇలా 1 బై 1 ఫిల్ చేసుకుంటూ ఉంటే మనకెన్ని కావాలంటే అన్ని. బికాజ్ 50 షీట్స్ ఉన్నాయి గదా! ఇప్పుడు 50 అయితే చేయలేం గదా! సో, నేనొక 12-13 చేద్దాం అనుకుంటున్నా. ఇది షేప్ పోయింది. బట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఇది మళ్ళీ ట్రై చేద్దాం. బట్ ఇవి షీట్స్ యూజ్ చేయడం వల్ల ఆల్మోస్ట్
ఒక 50% వరకు తగ్గిపోయింది తెలుసా? లేదంటే మళ్ళీ నేను ఆటా ప్రిపేర్ చేసి, దాన్ని మళ్ళీ నేనిలా షీట్స్‌గా కట్ చేసేసుకొని ఆ! ఆఫ్‌కోర్స్ ఇది మైదానే. ఇదేం హెల్తీ కాదు. బట్ అయినా గూడా సరే, ఒక ఇన్‌స్టాంట్ క్రేవింగ్స్ ఉంటాయి కదా! అప్పుడు ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. బెస్ట్ క్విక్‌గా అయిపోతుంది. ఇది ఓకే. కొంచెం వచ్చేటట్లుంది షేప్ పర్ఫెక్ట్‌గా. ఈ షీట్స్ మనం వాటర్ పెట్టి స్టిక్ చేయగానే ఓకే. స్టిక్ అయిపోతుంది. తర్వాత ఫ్రై చేసేటప్పుడు గూడా విడిపోవట్లేదు. సో, బెస్టే. నాకిదంతా 100 రూపీస్‌కొచ్చిందనుకుంటా. నేను జెప్టోలో ఆర్డర్ చేశాను. సో, ఫైన్. 100 రూపీస్‌కి 50 షీట్స్ అంటే ఓకే. నాట్ బ్యాడ్. బెస్ట్ డీల్‌లోనే. సో, మనం వాటర్ యూజ్ చేసుకొని ఇలా కార్నర్స్ కూడా స్టిక్ చేసుకుంటే దగ్గరికి అలా స్టిక్ అయిపోతుంది. మనకెలా కావాలంటే అలా మోల్డ్ చేసేసుకోవచ్చు. పర్ఫెక్ట్ షేప్ రాకపోయినా మనం పర్ఫెక్ట్ షేప్‌లోకి తెచ్చుకోవచ్చనమాట వాటర్ యూజ్ చేసి. సేమ్ మళ్ళీ ప్రాసెస్ అంతా సేమ్ ప్రాసెస్. వాటర్ ట్యాప్ చేయాలి, ఫోల్డ్ చేయాలి, ఫిల్ చేయాలి అండ్ ఫోల్డ్ చేయాలి. ఈ షీట్స్‌ని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే ఐ థింక్ 3-4 మంత్స్ ఈజీగా ఉంటుందనుకుంటా. సో, 3-4 మంత్స్‌లో మనం 50 సమోసాస్ తినలేమంటారా? ఇప్పుడు మనం ఆలూ అండ్ ఆనియన్ ఫిల్లింగ్‌తో ట్రై చేసాం కదా! నెక్స్ట్ టైమ్ ఇంకేం ఫిల్లింగ్ ట్రై చేయాలో కూడా కామెంట్ చేయండి. నేను డెఫినెట్‌గా ట్రై చేస్తాను. ఇలా ఫాస్ట్‌గా అన్నీ మనకెన్ని కావాలో అన్నీ ఫోల్డ్ చేసేసుకుందాం. నేను మధ్యలో కొన్ని ఎగ్ కూడా ఇన్సర్ట్ చేశాను. అవి నేను వీడియో తీయలేదు. బట్ ఎగ్ కూడా కొన్ని ఇన్సర్ట్ చేశాను మధ్యలో. మనం స్లైసెస్‌గా కట్ చేసుకున్నాం కదా! బాయిల్డ్ ఎగ్స్‌ని. అవి నేను యూజ్ చేశాను. కొన్నేమో మేము తినేసాం. కొన్నేమో ఇన్సర్ట్ చేశాను. చూసారా ఎంత బాగా పర్ఫెక్ట్‌గా వచ్చిందో ఈ షేప్. ఈ ఫోల్డింగ్‌లో కానీ, సమోసా ప్రిపరేషన్‌లో కానీ ఆర్ ఎల్స్ ఆ ఫిల్లింగ్ ప్రిపరేషన్‌లో కానీ ఏమైనా మిస్టేక్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నేను దాన్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే నాకు కుకింగ్ రాదు. నేను యూట్యూబ్ చూసి నేను కూడా లెర్నింగ్ స్టేజ్‌లోనే ఉన్నాను. నేను ఈరోజు నేర్చుకుంది రేపు ట్రై చేస్తున్నాననమాట. సో, నాకు కుకింగ్ రాదు. ఏమన్నా మిస్టేక్ ఉంటే జస్ట్ కామెంట్ చేయండి. నేను దాన్ని రెక్టిఫై కంపల్సరీగా చేస్తాను. నేను మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తాను గూడా. సో, సమోసాస్ అన్నీ ర్యాప్ చేసుకోవడం అయిపోయింది. ఇంక నెక్స్ట్ ఫ్రైయింగ్ చూద్దాం. ఒక కడాయి తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసుకుందాం. కొంచెం ఆయిల్ ఫ్రై అవ్వడానికి ఒక 5 మినిట్స్ టైం అలా పడుతుంది.
ఆయిల్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు 1 బై 1 సమోసాస్ యాడ్ చేద్దాం అందులోకి. నేను ఎక్కువ సమోసా యాడ్ చేయట్లేదు. ఒక 4 యాడ్ చేస్తున్నాను అంతే. మళ్ళీ లేకపోతే లోడ్ అయిపోతుంది ప్యాన్. జస్ట్ 1 మినిట్‌లోనే ఫ్రై అయిపోతుంది. జస్ట్ అలా వెంటనే ఫ్లిప్ చేసేసుకోవడమే. షీట్ చాలా పల్చగా ఉంది కదా! సో, అందుకని ఎక్కువ టైం ఏం పట్టట్లేదు. 1 మినిట్ సరిపోద్ది ఫ్రై అవ్వడానికి సమోసా. కొంచెం లైట్‌గా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎంత టెంప్టింగ్‌గా ఉందో చూడ్డానికి. కదా! నాకు ఆ స్మెల్ ఫ్రై చేస్తున్నప్పుడు స్మెల్ కూడా అసలు ఎంత మంచిగా వస్తుందో. బయట నుంచి మనం తెచ్చుకున్న సమోసాస్‌లో కొంచెమే ఫిల్లింగ్ పెడతారు కదా! సో, అదంత టేస్టీగా ఉండదు. బట్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుందైతే మనకు ఫిల్లింగ్ మన టేస్ట్‌కి తగినట్లు స్పైస్ లెవెల్స్ అండ్ ఫిల్లింగ్ క్వాంటిటీ అన్నీ మనకు నచ్చినట్లు మనం పెట్టుకుంటాం కదా! సో, ఫిల్లింగ్ ఎక్కువ ఉంటే కొంచెం మంచిగా బావుంటుంది. టేస్టీగా ఉంటది. చూసారా ఎంత బాగున్నాయో ఫ్రై చేయగానే. నేను ఎక్కువసేపు ఏం ఫ్రై చేయలేదు. జస్ట్ 1 మినిట్ ఫ్రై చేశాను అంతే. సేమ్ ఇంకా అన్నీ ఇలా ఫ్రై చేసేసుకోవడమే. నేను ప్రిపేర్ చేసిన ఈ సమోసా రెసిపీ సక్సెస్ ఆర్ ఫెయిల్ ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ నేను ఇంకా ఏం రెసిపీ ట్రై చేయాలి అది కూడా కామెంట్ చేయండి. నేను కంపల్సరీగా ట్రై చేస్తాను. నా ఇన్పుట్ కూడా ఇస్తాను దాని మీద. మై ఫైనల్ samosa output. If you like the video, please subscribe the channel and like the video. Comment down below like what modifications I need to done. That's all for the video. మాకైతే ఈ సమోసాస్ చాలా నచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇన్‌కేస్ మీరు ట్రై చేస్తే ఎలా ఉందని నాకు కామెంట్ చేయండి. That's all. Thank you for watching. Please subscribe.